అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏ అంశాలను మనం జత చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో, వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూస్తున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. ఇప్పటికే చైర్మన్ సహా సభ్యులు రాజీనామా, గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీ పైన దృష్టి పెట్టిందన్నారు. ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ప్రక్షాళనలో భాగంగానే చైర్మన్ సహా సభ్యులతో ప్రభుత్వం రాజీనామా చేయించిందన్నారు. అయితే రాజీనామాలపైన గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజీనామాల ఆమోదంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. రాజీనామాల అంశాన్ని గవర్నర్ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాజీనామాల విషయం కొలిక్కి రావడంతో నోటిఫికేషన్లో జాప్యం ఏర్పడుతుందని, రాకపోవడంతో నోటిఫికేషన్లో జాప్యం ఏర్పడుతుందని చెప్పారు. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికే 3-4 సార్లు ప్రభుత్వం గవర్నర్ను సంప్రదించిందన్నారు. ప్రక్రియ పూర్తి కాగానే నోటిఫికేషన్ల ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత గ్రూప్స్ జాబ్ క్యాలెండర్ పైన స్పష్టతనివ్వాలి. ఇక్కడ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ అయితే చేయడం జరిగింది. యువత నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి, మణికంఠ వీళ్ళంతా కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, జాబ్ క్యాలెండర్ పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని డిమాండ్ అయితే చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉందని, కాబట్టి ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలనైతే ఇక్కడ కోరడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే కొత్తగూడెంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్నటువంటి మంత్రి సీతక్క త్వరలోనే అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని, ఇది రెండోసారి అండి. మొన్న వారం క్రితం చెప్పడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ చెప్పడం జరిగింది. మొత్తంగా 14,000కు సంబంధించిన అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తాము అనేటువంటి అంశం ప్రతిసారి చెప్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాని తర్వాత ఇక్కడ మారుమూల ప్రాంతాలను డెవలప్ చేస్తా, మహబూబాబాద్ జిల్లాలోనే మంత్రి సీతక్క అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఇందులో భాగంగా అంకిత భావంతో పనిచేయలేని అధికారులు ముందే తప్పుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రిపేర్లు చేయాల్సి ఉంటే నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో 14,000 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీ చేస్తామని ఇక్కడ తెలపడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు. రాష్ట్రంలో 14,000 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ఇక్కడ భాగంగా తహసీల్దారు వీళ్ళంతా కూడా ఇదంతా వేరే సమాచారం. మనకు కావాల్సింది మాత్రం 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ అనేది త్వరలోనే చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇప్పటికీ రెండోసారి అయితే చెప్పడం జరిగింది ఆ శాఖ మంత్రి గారే. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ నేడు లా స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ అనేటువంటి అంశం, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూసుకోండి. తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన పైన 28వ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సినటువంటి మార్గదర్శకాలపైన సంబంధిత అధికారులకు ఈ నెల 28వ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని అయితే నిర్వహించినట్లయితే ట్రిబ్ అధికారులు అయితే తెలపడం జరిగింది. గురుకులకు సంబంధించిన బోర్డు అధికారులు 28న ఓరియంటేషన్ కార్యక్రమాన్ని అయితే వాళ్ళు నిర్వహిస్తారు రేపు. దాని తర్వాత చూసుకుంటే మైనార్టీ గురుకులాల్లో నాన్ టీచింగ్ పోస్టులు అనేటువంటి అంశం, నల్గొండ జిల్లాలో మైనార్టీ గురుకులాల్లో అవుట్సోర్సింగ్ వద్ద పద్ధతిని ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి విజయేందర్ రెడ్డి అయితే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలలో పీసీఈ, సెక్యూరిటీ గార్డ్, అదేవిధంగా హౌస్ కీపింగ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్
5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల్లో స్వీకరణ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో ఇక్కడ నేడు విడుదల చేయనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషను ఆధార్ కార్డు జిరాక్స్లు అర్జీకి జత చేయాలి, ఇవి మాత్రం సరిపోతుంది. మిగతా అన్నీ కూడా మీరు తీసేసి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఇక్కడ రేషను ఆధార్ జిరాక్సులు అర్జీకి జత చేయాలి, సరిపోతుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కొంతమందికి రేషన్ కార్డు లేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే గత దరఖాస్తులు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. గ్రేటర్లో ఏర్పాట్లపైన మంత్రులు దుద్దిల్లా, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ. 4800 మంది సిబ్బంది, 6000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా, తర్వాత మార్గదర్శకాలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 5 గ్యారంటీల కోసం ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కో గ్యారంటీ కోసం వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సినటువంటి పని లేదు. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తులో పొందుపరిచి అందజేయవచ్చు. ఈ మేరకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు నమూనానైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును అయితే బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. 2 పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకొని 5 నిమిషాల్లో నింపేలా దరఖాస్తును అయితే రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుల వివరాలు, చిరునామా. 2వ పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైనటువంటి వివరాలతో కూడినటువంటి సమాచారం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం, రూపాయలు 500కి గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, చేయుత అంటే దివ్యాంగుల ఇది పెన్షన్కి సంబంధించి దివ్యాంగులకు రూపాయలు 6000, ఇతరులకు 4000 పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ 5 గ్యారంటీల కోసం ప్రజల నుంచి ఇక్కడ గురువారం నుంచి 6వ తేదీ దాకా ప్రజాపాలన సదస్సులో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు మొదటి పేజీలో ఎడం వైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నం, ఇక్కడ దానికి సంబంధించి ఈ రకంగా ఉంటుందండి. ఇందులో భాగంగా దరఖాస్తుకు సంబంధించిన కుటుంబ వివరాలను అయితే మనం నింపాల్సి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క పేరు, స్త్రీయా పురుషుడా, ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫోటో, దాని తర్వాత ఇక్కడ పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబరు, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆయనకు సంబంధించినటువంటి వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు ఏ రకంగా మనము ఇచ్చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే చిరునామా, మనకు సంబంధించిన అడ్రస్ ఇవ్వాలి. అభయహస్తం గ్యారంటీకి సంబంధించిన పథకాలు, లబ్ధి పొందడానికి వివరాలు, అంటే కావాల్సిన పథకాల లబ్ధి కొరకు ఈ రకంగా టిక్ చేయాలి. ప్రతి నెల రూపాయలు 2500 ఆర్థిక సహాయం కోసం అంటే ఈ రకంగా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత రూపాయలు 500 గ్యాస్ సిలిండర్ అంటే ఈ రకంగా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ నంబర్ ఎంటర్ చేయాలి. సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎంత అనేటువంటిది రాయాలి. రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ప్రతి ఏటా కూడా ఎకరానికి రూపాయలు 15,000, రైతు అయితేనేమో ఇక్కడ టిక్ చేయాలి, కౌలు రైతు అయితేనేమో ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు, సర్వే నంబరు, విస్తీర్ణం ఎంత అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఇస్తామన్నారు కదా 12,000, ఇక్కడ ఆదాయానికి సంబంధించి అయితే ఇక్కడ మనం క్లిక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఉపాధి హామీ కార్డు నంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇండ్లు లేని అర్హులైనటువంటి కుటుంబాలకి ఇంటి నిర్మాణ ఆర్థిక సహాయం అంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అమరవీరులకు సంబంధించి 250 చదరపు గజాల ఇంటి స్థలము అనేటువంటి అంశాన్ని అన్నారు కదా, ఈ రకంగా దానికి సంబంధించి ఒకవేళ అమరవీరుల కుటుంబాలు కనుక ఉంటే కనుక ఏదైనా ఎఫ్ఐఆర్ నంబరు, డెత్ సర్టిఫికేట్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి నంబరు ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఏవైనా జైలు కేసులు కనుక ఉంటే కనుక అందులో దానికి సంబంధించిన జైలు పేరు, స్థలము, ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, ఇక్కడ శిక్షకు సంబంధించినటువంటి వివరాలు అవన్నీ కూడా ఉండాలి. ఎందుకంటే వాటిని కూడా తీసేస్తాము అన్నారు కాబట్టి. గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల విద్యుత్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మనం ఎంత విద్యుత్ వాడుతున్నామో ఇక్కడ పక్కకు టిక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చేయుత పథకం పెన్షన్కు సంబంధించి 4,000కి సంబంధించి దివ్యాంగులు అయితేనేమో ఇక్కడ, ఇతరులు అయితేనేమో ఇక్కడ వృద్ధాప్య కారణంగానా లేదంటే కార్మికులుగా ఉన్నారా, ఈ రకంగా దేనికి సంబంధించి అనేటువంటిది ఇక్కడ మీరు టిక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనకు
దివ్యాంగులు అయితే కనుక మనకి ఇక్కడ సదరం సర్టిఫికెట్ని అయితే ఇక్కడ దానికి సంబంధించిన నంబర్ అయితే యాడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పినారు జతపరచవలసినటువంటి ప్రతులు అనేటువంటిది ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి, పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అనేటువంటిది ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఈ రకంగా రసీదు అయితే ఇస్తారు. ఇక్కడ కావాల్సినటువంటి ప్రతులు అనేటువంటి సర్టిఫికెట్లు అయితే మనకు ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఈ రకమైనటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి, గందరగోళానికి గురిగాకండి. ఏవో సర్టిఫికెట్లు కావాలని బయట చెప్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చాలామంది అన్నారు కాబట్టి ఒకసారి క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశాను. ఈ రకంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, బైకులు ఆటోలకు చలాన్ల పైన 80% డిస్కౌంట్ అనేటువంటి అంశము. ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం దరఖాస్తు ఆఫర్, ఉత్తర్వులు జారీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి, చలాన్ పోర్టల్ అప్డేట్ చేసినటువంటి అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. గతంలో లాగా డిస్కౌంట్లు అయితే ఉన్నాయండి. ఇక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, బైకులకైతే 20 రూపాయలు కడితే సరిపోతుంది. ఇక్కడ ఆ రకంగా మీరైతే ఈ క్లియరెన్స్ అనేది చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అవకాశం కాబట్టి అందరూ కూడా వీళ్ళంత తొందరగా కట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డైరెక్ట్ ఆన్లైన్లో కట్టవచ్చు, లేదంటే మనకు ఆర్టీఏ వాలెట్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా మీరు కట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైక్లు ఆటోలపైన ఉన్నటువంటి పెండింగ్ చలాన్లను 80%, ఆర్టీసీ బస్సులకు 90%, కార్లు హెవీ మోటార్ వెహికల్లకు సంబంధించి 60% రాయితీని ప్రకటించింది. ఈ మేరకు ఇక్కడ రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మంగళవారం అయితే జీవో విడుదల చేశారు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇదే అంశం మిగిలినటువంటి దానిలో ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు మనం రేపు అప్లై చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఇచ్చారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఖచ్చితంగా ఏదైతే మనము ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటామో ఇందులోనే క్లియర్గా జత చేయాల్సినటువంటి ప్రతులు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ అయితే, దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అయితే సరిపోతుంది. మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.